బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు కవితను తీహార్ జైలు నుంచి తీసుకొచ్చే ఎన్నికలు కావన్నారు. మరికొద్ది రోజుల్లో కేసీఆర్ ఇంట్లో వాళ్ళు జైలుకు వెళ్ళక తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆడపిల్లలు లిక్కర్ దందా నడపరన్నారు. 1985లో కేసీఆర్ మొదటిసారిగా సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి 39 ఏళ్లుగా సిద్దిపేటలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రఘునందన్. అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం రావు అని చెప్తారు. మరి నందనూరులో నేను వస్తుంటే చూసిన ఒక్క చెరువులో నిండా నీళ్లు కనబడతలేవు. రఘునందనరావు మెదక్ దుబ్బాకలు ఓడిపోయింది ఎంత నిజమో, చంద్రశేఖర్ రావు అనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని కామారెడ్డిలో బండకేసి కొట్టింది కూడా ఈ కాషాయం జెండా తప్పితే వేరే జెండా కాదనేది హరీష్ రావుకు తెలవాలి. మా చెల్లెను బతుకమ్మ ఆడిపోయిందని తోలి సారు అంటే ఏం ఆడిపించేందుకు తోలిచ్చిండు? ఏమాడిపించిండు? తెలంగాణలో దాంతరం చెల్లెకు పైసలని సారా దుకాణం తీసుకుపోయి ఏడబెట్టింది. చెల్లె ఏడబెట్టిందామా? ఏడబెట్టింది. బతుకమ్మ ఆడినా ఆడకున్నా మనం బాధపడం, పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా బాధపడం. కానీ తెలంగాణలో ఎవరైనా ఆడపిల్లలు బీరి షాపులు, బ్రాండీ షాపులు, సారా దుకాణాలు పెడతారా? 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 తప్పెవరిది? ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే ఎవరికి శిక్ష వేయాలి? ఎవరికి వేయాలి? ఎవరికి వేయాలి? మరి బిడ్డ పక్కదారికి లిక్కర్ దందా వేసిందంటే దానికి కారణం ఎవరు? మీ పిల్లవాడు స్కూల్ కోలేదు, దొంగ పనులు చేసిందంటే తప్పు తల్లిదండ్రులు అవుతుందా కాదా? అవుతుందా కాదా? ఇక తెలంగాణలో ఏం వ్యాపారం దొరకలేదని చెల్లె తెలంగాణ నిజాలు ఢిల్లీ గల్లీలలో తీసి ఇలా యాడుంది చెల్లె? యాడుంది? యాడుంది? ఇంకో 2 రోజులు అయితే ఆ ఇంట్లో అందరూ కూడా ఆడికే పోతారు. యాడున్నారు? బీహార్ జైలుకి పోతారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా, నేను చెప్తాను ఈ మాట, చంద్రశేఖర్ రావు గారే చెప్పారు, తప్పు చేసిన వాడు ఎవరైనా ఏడుండాలి? శ్రీకృష్ణ జన్మస్థానాలు ఉండాలని చెప్పిండు. ఒక్కరు పోయినరు. ఇక కాళేశ్వరం మీ సార్ చెప్తాడు, హరీష్ రావు సారు, అరే ఎగిరెగిరి పడి కట్టిండు, నెత్తికో హెల్మెట్ పెట్టిండు, పొద్దుగల బూట్లు వేసిండు. ఏం కడుతున్నావు హరీష్ అన్న అంటే కాళేశ్వరం కడుతున్నా అన్నాడు. వచ్చినాయా కాళేశ్వరం నీళ్లు నంగునూరుకి?